Right. Now we discuss about Unit 2 spectroscopy. Unit 2, the last topic is FT NMR. The last topic is FT NMR. FT and Fourier transform NMR spectrometry. It is one of the simplification of complex spectrum. అంటే మన సింప్లిఫికేషన్ ఆఫ్ ఎన్ఎంఆర్ టెక్నిక్స్ ఏదైతే చదివామో అందులో వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పల్స్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంది దీన్ని యాక్చువల్గా ఎఫ్టీ ఎన్ఎంఆర్ టెక్నిక్స్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ FOURIER ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్ అని. సో దీన్నే పల్స్ టెక్నిక్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్ మనం ఏమంటారండి పల్స్ టెక్నిక్ అని అంటారు. పల్స్ అని ఎందుకన్నారంటే ఇక్కడ యాక్చువల్గా నార్మల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కనుక తీసుకుంటే యూ కెన్ కన్సిడర్ ద నార్మల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఈ నార్మల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో శాంపిల్ మనం ఏం చేస్తామంటే ద శాంపిల్ ఈజ్ ఇరాడియేటెడ్ విత్ ది సబ్జెక్టెడ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అండ్ ఇరాడియేటెడ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇచ్చినప్పుడు అందులో ఏమవుతాయి అంటే శాంపిల్లో ఉన్న న్యూక్లియసెస్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు 2 పాసిబుల్ డైరెక్షన్స్ వస్తాయి అని చెప్పు. ఏంటంటే అది అలైన్డ్ అపోజిట్. ఇప్పుడు అలైన్లో ఎనర్జీ లెవెల్లో ఉన్న న్యూక్లియసెస్ అనేవి మనం రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇచ్చిన తర్వాత అవి ఈ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఏం జరుగుతుందండి, రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్జైటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ద శాంపిల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ హై పవర్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ఇక్కడ ఏ పల్స్ ఇచ్చేస్తున్నాం, ఏ రేడియేషన్ ఇచ్చేస్తున్నాం అంటే హై పవర్ షార్ట్ డ్యూరేషన్. అంటే ఇక్కడ టైమింగ్ అనేది చాలా తక్కువ. హై పవర్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్. హై పవర్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అంటే చూడండి, ఇలా మెరుపుతీగలు ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుందని చూసి అలాగా. అంటే ఇక్కడ ఇచ్చే మన రేడియేషన్ ఒకేసారి మొత్తం అంతా కూడా ఎగ్జైటెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎలా ఎగ్జైటేషన్ అవుతుంది అంటే చూడండి, ఎప్పుడన్నా మనకు బాడీకి పల్స్ రేట్ డౌన్ అయిపోతుంది. పల్స్ అంటే ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్. అవునండి. ఈ పల్స్ అనేది డౌన్ అయిపోతుంటే మనకి ఏమి ఇచ్చారంటే ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. చూడండి, ఇలాగా 2 రాసుకుని యానోడ్ క్యాథోడ్ ఇలా రాసుకుంటూ చూసావా, ఆ సినిమాలో చూపిస్తుంటారు. రాసుకుని హార్ట్ మీద ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కడైతే బ్లడ్ సెల్స్ అనేది ఆర్గన్స్ అనేది ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో, డెడ్ అంటే ఎక్స్పైర్ అయిపోయింది, డెడ్ అయిపోతుందంట. అక్కడి నుంచి మూమెంట్ అనేది ఏమీ లేని స్టేజ్లో ఎప్పుడైతే ఈ కరెంట్ షాక్ అనేది మన బాడీకి ఎలా ఇచ్చారో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కరెంట్ అంటే ఏంటి? ఇట్స్ రేడియేషన్. కరెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఏ రేడియేషన్. ఈ రేడియేషన్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ రేడియేషన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే బ్లడ్ సెల్స్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ బ్లడ్ సెల్స్కి ఎనర్జీ ఇస్తాం. ఎనర్జీ ఇస్తే బ్లడ్ సెల్స్ ఏమవుతాయి? బ్లడ్ సెల్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫ్లో అనేది జరుగుతుంటుంది. అంటే కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంటుంది బాడీ అంతా కూడా, అన్ని ఆర్గన్స్కి, అన్ని పార్ట్స్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీలో అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ సర్క్యులేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ షాక్ అనేది బాడీకి ఇచ్చామో అప్పుడు మన బాడీలో ఉన్న ఆల్ బ్లడ్ సెల్స్ ఆర్ ఎక్సైటెడ్. అంటే ఎక్సైటేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్సైటేషన్ అనేది జరిగి ఏమవుతుంది అంటే అది ఒకేసారి బాడీ అంతా కూడా ఎక్సైటేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆర్గన్స్ ఒకవేళ ఎక్కడన్నా కనుక యాక్టివ్నెస్ అయ్యేలా ఉంటే మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది, మళ్ళీ ఆ ప్రాణం రావడం జరుగుతుంది. ఓకేనా? సో బ్రీతింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ లంగ్స్ కొట్టుకోవాలి. లంగ్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలి, దానికి ఎనర్జీ కావాలి. మన ఆర్గన్స్ పనిచేస్తున్నాయి అంటే, నేను మాట్లాడుతున్నాను అంటే హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి అంటే, సో దట్ మీన్స్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అంటే దాంట్లో యాక్టివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ ద్వారా ఏదైతే ఎనర్జీ అనేది వస్తుందో ఆ ఎనర్జీ అనేది మీకు కంటిన్యూటీ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి మన బాడీ మూవ్మెంట్స్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి
not gives the energy to the organs, they are not moving, they are not activated, it's a dead. ఓకే, సో ఆ విధంగా జరగడానికి మనకి ఎప్పుడైతే కరెంట్ షాక్ లాగా పల్స్ అన్నది ఇస్తున్నామో అలాగే ఇక్కడ కూడా ఇన్ FTNMR ఆల్సో ఏదైతే మనకి ఈ న్యూక్లియసెస్ ఉన్నాయో ఈ న్యూక్లియసెస్ అన్నిటికంటే శాంపుల్ అంటే ఏంటి, సమ్ న్యూక్లియసెస్, ఒక మాలిక్యూల్లో ఉన్న న్యూక్లియసెస్. ఈ న్యూక్లియసెస్ అన్నిటికి కూడా ఒకేసారి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్, అంటే ఏ రేడియేషన్ ఇక్కడ హై పవర్ షార్ట్ డ్యూరేషన్, అంటే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, షార్ట్ డ్యూరేషన్ తక్కువ టైంలో హై పవర్ షార్ట్ డ్యూరేషన్ pulse of radio frequency radiation is subjected to a sample, then the all nucleuses in the molecules are comes resonance at once. అంటే మాలిక్యూల్లో ఉన్న అన్ని న్యూక్లియసెస్ కూడా ఏమవుతుందండి, ఆల్ న్యూక్లియసెస్ ఆర్ కమ్స్ రెజొనెన్స్ అట్ వన్స్, ఒకేసారి అవన్నీ కూడా రెజొనెన్స్ లోకి రావడం జరుగుతుంది. ఒకేసారి అవన్నీ కూడా న్యూక్లియస్ అన్ని కూడా ఒకేసారి రెజొనెన్స్ లో వచ్చాయి. అది వీక్ గా స్ట్రాంగ్ గా అదరా అనేది కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ విటమిన్స్ కనుక చూస్తే ప్రోటీన్స్ విటమిన్ స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. అంటే అందులో నెంబర్ ఆఫ్ కార్బన్స్ కానీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కానీ డిఫరెంట్ చాలా ఉంటాయి, మోర్ 5 6 7 8 9 10 అలా 20 వరకు ఉంటాయి, బీటా కెరోటిన్ కానీ ఇలాంటివి. ఇప్పుడు ఈ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడైతే లెంతీగా ఉందో అందులో ఉన్న ప్రోటాన్స్ కూడా ఎన్ని ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీటిలన్నింటికి సిగ్నల్ కనుక చూసామనుకోండి NMR స్పెక్ట్రోస్కోప్ లో అందులో యాక్టివ్ ఉన్న న్యూక్లియసెస్ అన్ని కూడా త్వరగా సిగ్నల్స్ ఇస్తే రిమైనింగ్ ఆర్ నాట్ గివ్స్, ఇదే చిన్న చిన్న లైన్స్ అని డాటెడ్స్ అని వస్తాయి. అప్పుడు మరి అక్కడ ప్రోటాన్ ఉంది లేదు తెలుసుకోవడం కష్టం అవుతుంది. అలాంటి వాటికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇక్కడ FTNMR టెక్నిక్ కనుక యూజ్ చేస్తే ఈ FTNMR టెక్నిక్ లో ఈ అన్ని న్యూక్లియసెస్ ఆల్ టైప్ ఆఫ్ ది న్యూక్లియసెస్ ప్రోటాన్స్ ఆర్ కమ్స్ రెజొనెన్స్ అట్ వన్స్, ఒకేసారి ఇవన్నీ కూడా రెజొనెన్స్ లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఇచ్చేది ఎలా ఇస్తున్నాయి, ఏదో కరెంట్ షాక్ ఇచ్చినట్టు ఇస్తుంది. అంటే మనం ఇచ్చే పల్స్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఇలా ఇవ్వగానే ఎప్పుడైతే ఆ రేడియేషన్ ఇచ్చామో అవన్నీ కూడా ఒకేసారి ఎగ్జైటేషన్ చెందుతాయి. ఎగ్జైటేషన్ చెందితే దానికి ఉన్న వాల్యూస్ లేని మొత్తం అన్ని కూడా ఒకే షార్ప్ పీక్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం మాలిక్యూల్లో ఉన్న హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ అనేది, అంటే అది నాన్ ఈక్వలెంట్ కాదా, ఎనీ కైండ్ ఆఫ్ హైడ్రోజన్ atom is there in the molecule or sample, then comes resonance at once. This process is called as at Larmor frequency. At Larmor frequency, this pulse is called decay, free induction decay. ఈ టైప్ ఆఫ్ పల్స్ ని సిగ్నల్ ని మనం ఏమంటే ద సిగ్నల్, అంటే ఈ విధంగా హై పవర్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేసి ఏదైతే రేడియేషన్ చేసామో అక్కడ వచ్చిన సిగ్నల్ మనం ఏమంటే ఫ్రీ ఇండక్షన్ డికే అని అంటాం. FID సిగ్నల్ అంటాం. ఏమంటే FID సిగ్నల్. వాట్ ఈస్ FID? FID మీన్స్ free induction decay. Free induction decay. FID means free induction decay. ఓకేనా? సో FID సిగ్నల్స్ అనేది వస్తుంది. ఈ సిగ్నల్ లో మనకి ఎలా ఉంటుందంటే సిన్యూసాయిడల్ ఆర్ హార్ట్ బీట్. ఈ సిగ్నల్ అనేది మనకి ఎలా ఉంటుందండి, సిన్యూసాయిడల్ ఆర్ హార్ట్ బీట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ సిగ్నల్ మనకి ఎలా ఉంటుంది అంటే ఇలా సిన్యూసాయిడల్ ఆర్ హార్ట్ బీట్. దీన్ని ఏమంటారంటే FID ఏమంటారండి, FID ఫ్రీ ఇండక్షన్ డికే. FID అంటే ఏంటి, ఫ్రీ ఇండక్షన్ డికే సిగ్నల్, FID సిగ్నల్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక తీసుకుంటే ఏం జరుగుతున్నాయి అంటే, ఓకేనా చూద్దాం.
In FT-NMR spectroscopy, the applications are the sample is subjected to a high power short duration pulse of radio frequency radiation. This pulse radiation contains a broad band of frequencies. ఓకేనా, ఇది ఏం కలిగి ఉంటుందండి? బ్రాడ్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఏ బ్రాడ్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ and causes all spin active nucleus to resonate at all at once. ఓకేనా, at normal frequency అన్నీ కూడా ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద ఒకే రేడియేషన్ వద్ద ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. Immediately following the pulse, the sample irradiates a signal is called free induction decay, FID signal అని అంటారు, which is modulated by all the frequencies of the nucleuses excited by this pulse. ఓకేనా, the signal detected as the nuclear return to equilibrium is recorded. ఓకేనా, అలాగే ఏదైతే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందో ఎగ్జిట్ అయ్యి ఆ సిగ్నల్ మనం రికార్డ్ చేస్తాం, అలాగే డిజిటైట్ చేస్తాం, స్టోర్డ్ ఇన్ ఏ అరే ఆఫ్ నెంబర్స్. ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా స్టోర్ చేస్తాం అంటే అరే ఆఫ్ నెంబర్స్ కింద స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. Fourier transformation of the data affords a conventional representation of the spectrum. Basic components of FT-NMR spectrometer. ఓకేనా, అది దాని యొక్క FT-NMR స్పెక్ట్రోమీటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేది మీకు డ్రా చేస్తాను చూడండి.
So this is the Fourier transform instrument. Fourier transform instrument. Okay. రాది ఇక్కడ మీకు ఎస్ఏ క్వశ్చన్ పెడతలేదు. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది రైట్ ఆన్ ద ఫోరియర్ ఎక్స్పెరిమెంట్ ఎఫ్టీఎన్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ అని అంటే ఎఫ్టీఎన్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ అని అయితే కంపల్సరీగా మీరు ఇది రాయవలసి ఉంటుంది అన్నమాట. డయాగ్రామ్ అనేది కంపల్సరీగా వేయాలి. డయాగ్రామ్ వేయకపోతే మీకు అక్కడ మ్యాటర్ ఎంత రాసినా మీకు మార్క్స్ అనేది పడదు. సో కాబట్టి కంపల్సరీగా ఇది డయాగ్రామ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ పవర్ ఆఫ్ ది ఆర్ఎఫ్ పల్స్, పవర్ ఆఫ్ ది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. పవర్ ఆఫ్ ది ఆర్ఎఫ్ పల్స్, రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సిగ్నల్ డిటెక్టెడ్ ఇన్ ద పల్స్ NMR ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఏ సిన్యూసాయిడల్ ఫంక్షన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఆర్ఎఫ్ పల్స్. సిన్యూసాయిడల్ అని చెప్పిన ఎఫ్ఐడి. సిన్యూసాయిడల్ అంటే పై హార్ట్ బీట్ కింద ఉంటుంది కదా, దాన్ని సిన్యూసాయిడల్ అంటున్నాం. ఓకేనా. The effect of the RF pulse is to cause magnetization to tip from its equilibrium position to a new position with a component in the XY plane. With the proper choice of the RF power and pulse with the magnetization can be made to rotate 90 degrees. Okay na? Entirely in the XY plane. The magnitude of this magnetization decreases with the times as the individual nuclei go out of phase due to the relaxation process. ఓకేనా. సో ఆ విధంగా 90 degrees పల్స్ అనేది మనకి మాడిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే degrees. ఓకే. ఇక్కడ మళ్ళా ఇదేమవుతుందంటే ఈ విధంగా మనకి ఇది 180 degrees, ఇది 360 degrees. ఓకే. ఇది 270 degrees. ఈ విధంగా పల్స్ అనేది స్పెక్ట్రమ్ ఇంటెన్సిటీ వర్సెస్ పల్స్ కనుక చూస్తే ఆ పల్స్ అనేది ఆ విధంగా మారడం చెప్తుంది. 90 degrees 180 degrees అంటే ఇక్కడ పల్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది మనకి స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని డ్రా చేయండి. ఓకేనా. నెక్స్ట్ డిటెక్టర్లో ఏం జరుగుతున్నాయంటే ద డిటెక్టర్ సిస్టమ్ detects the decay of magnetization with respect to the time. This decay of magnetization is called free induction decay. Decay of magnetization మనం అంటే free induction decay అని అంటాం. The FID corresponding to the absorption of a single frequency, singlet absorption in a spectrum is a simple exponential decaying sine wave as shown in the figure.
ఓకేనా. ఇక్కడ ఫ్రీ ఇండక్షన్ డికే అనేది మనకి ఏమొస్తుందండి, ఇందాక చెప్పినట్టుగా సైన్ వేవ్ కింద పైకి కింద రావడం జరుగుతుంది. హౌవెవర్ when several frequencies are associated, the FID modulated by all the frequencies does not have a simple pattern but is composed of a set of interfering waveforms along with a great deal of noise. Noise signal అంటారు, ఫ్రీ ఇండక్షన్ సిగ్నల్ నాయిస్ సిగ్నల్ అని అంటారు. దాన్నే నాయిస్ సిగ్నల్ టైమ్ డొమైన్ సిగ్నల్ అంటారు. అంటే ఎఫ్ఐడి సిగ్నల్ ఈజ్ కాల్డ్ ఎస్ టైమ్ డొమైన్ సిగ్నల్, టైమ్ డొమైన్ సిగ్నల్ అని అంటారు. దీన్నే సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటారు, ఎస్ఎన్ సిగ్నల్. దీన్ని ఏమంటారంటే ఎఫ్ఐడి సిగ్నల్ని సిగ్నల్ టు నాయిస్ సిస్టమ్. ఓకేనా. సో దీని ద్వారా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేది. ఇక్కడ లైన్స్ ఎలా తీసుకుంటున్నాం మనకి, దీన్ని కనుక చూస్తే ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ తీసుకుంటున్నాం, ఇక్కడ మనకి పల్స్ జనరేషన్ అనేది తీసుకున్నాడు. ఇది తేగ చుట్ట అనమాట, ప్రోబ్ యూనిట్. ఈ ప్రోబ్ యూనిట్ లో శాంపుల్ అనేది ఇక్కడ తీసుకుంటాం, శాంపుల్ అనేది దీని ద్వారా ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. చేసినప్పుడు దీన్ని ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు, నార్త్ సౌత్ పోల్స్ మధ్య దాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ నార్త్ సౌత్ పోల్స్ మధ్య ఎప్పుడైతే పెట్టామో ఇక్కడ ఉన్న న్యూక్లియసెస్ అన్ని కూడా ఏమవుతాయండి, దే కమ్స్ టూ పాసిబుల్ డైరెక్షన్స్, వస్తాయి ఈ మ్యాగ్నెట్ లో. వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ స్పిన్నర్ టర్బై నుంచి వచ్చిన ఈ శాంపుల్ అనేది ఏమవుతుందండి మనకి ఆర్ఎఫ్ రిసీవర్ అనేది వెళ్తుంది అన్నమాట. ఆర్ఎఫ్ రిసీవర్ నుంచి మనకి ఎఫ్ఐడి సిగ్నల్ బ్యాండ్ పాస్ రిసీవర్కి వచ్చి అక్కడి నుంచి దీన్ని మనం ఎలా తీసుకున్నామండి, నెంబర్ ఆఫ్ అరైస్, ఓకేనా, నెంబర్స్ కింద తీసుకున్నాం. ఈ నెంబర్స్ కింద ఏదైతే తీసుకున్నాం ఎందులోకి వస్తాయండి, ఎఫ్టీ అన్నమాలోకి వస్తాయి. ఎఫ్టీ అన్నమాన్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ వర్సెస్ ఫ్రీక్వెన్సీకి దాని కనుక స్పెక్ట్రం కనుక డ్రా చేస్తే ఆ స్పెక్ట్రం మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ది FTNMR స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్. సో దీన్ని మనం ఏమంటే FTNMR స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ అని అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్. సో ఈ యూనిట్ లో 2 చెప్పుకున్నాం, ఈ 4 చెప్పుకున్నాం. డ్యూటేరియం ఎక్స్చేంజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆల్సో స్పిన్ డబల్ రెజనెన్స్ కానీ స్పిన్ టిక్లింగ్ కానీ ఇవి షార్ట్ ఆన్సరే. ఇందులో మనకి లాంథనైట్ షిఫ్ట్ రియేజెంట్ తోటి కెమికల్ షిఫ్ట్ రియేజెంట్స్ ఉన్నాం కదా, అందులో లాంథనైట్ షిఫ్ట్ రియేజెంట్ ఎస్ఏ క్వశ్చన్, అలాగే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఎస్ఏ క్వశ్చన్, అలాగే ఎన్ఓఈ కూడా మనకి ఎన్ఓఈ ఆల్సో ఎస్ఏ క్వశ్చన్. న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా. సో దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ యూనిట్ ఓన్లీ 5 టాపిక్స్ ఉన్నాయి, 5 అవర్స్ మాత్రమే. ఓకేనా. దీస్ టాపిక్స్ ఆర్ ఓవర్, 2 యూనిట్స్ అవే, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 యూనిట్స్ ఏంటి అంటే యూనిట్ 3 యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, అందులో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్స్, ద బార్న్-హుబ్నర్ అప్రాక్సిమేషన్, వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్స్, bond association and bond sequence, intensity of vibrational electronic spectra, types of transition, conjugated dienes, trines, polymers, unsaturated carbon, Woodward phase rules, very important essay. Okay, discussing and tomorrow. Thank you.